ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చెయ్యి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్లో వచ్చి యూనిఫామ్. సోమ మంగళ బుధ గురువారం. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం. గురువారం ఏమండి? దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమిటి, నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్నే కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి, మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలనంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి, బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను, తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి.
లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. మీకేం కాలేదుగా? హలో, రండి తొందరగా దించండి, దాన్ని పట్టుకోండి. జాగ్రత్తగా దించండి. లేపండి. దిగండి దిగండి తొందరగా. మీరు రండి. హెల్ప్ గా ఉంటుంది, నువ్వు ఎక్కు. అయితే నేను ఉంటానండి. వెళ్ళు. ఏమండి, మీరు రండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే చెప్తాను, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. ముందు పబ్లిక్ కంట్రోల్ చేయండి, పదండి. కుటుంబం అంతా ఇద్దరు చేస్తారండి. అయ్యయ్యో. వెళ్ళండి వెళ్ళండి.
తప్పండి. రండి. అమ్మా, వెళ్ళు. అమృత అమృత నేను గుర్తున్నాను. నేను మాట్లాడి అనిపిస్తుందా? అమృత అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత అయ్యో అమృత అమృత నేను గుర్తున్నానా? నేను వెతుక్కుంటూ మీ అక్కల ఇంటికి కూడా వెళ్ళా. అమృత అమృత అక్కడ ఎవరు లేరు. ఏం అమృత లేదమ్మా, ఇల్లు ఏం లేదు, తగ్గిపోతుంది. అమృత అమృత నీకేం కాదు. హలో తప్పండి, ఇంత కళ్ళు తెరు. తప్పండి. హలో నన్ను చూడు. excuse me. హలో పిల్లలు ముందు పోనివ్వండి, మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి, ఎక్కువ నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి. తొందరగా తెంపండి. మీరు ఎక్కండి. ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. సార్, కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. మధుమతి, ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్ల వచ్చారు. ఎంతసేపట్లో వస్తారు? ఆగండరా, ఆగండి ఆగండి. హలో హలో మధుమతి, ఏమైందమ్మా? అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ, కృష్ణ ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట చికిత్సకెళ్తున్నాను, మీరు కొంచెం వచ్చేస్తారా?